ఉక్రెయిన్ మరో సంచలన ఆరోపణ చేసింది. ఇప్పటివరకు తమపై పోరులో ఉత్తర కొరియా సైనికులను రష్యా ఉపయోగించుకుంటుందని చెప్తూ వచ్చిన ఉక్రెయిన్ ఇప్పుడు చైనాకు చెందిన వారు కూడా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ దళాలు ఇద్దరూ చైనా పౌరులను బంధించాయన్నారు. వీరిద్దరూ రష్యా దళాలతో కలిసి తమపై పోరాడుతున్నారంది. చైనాకు చెందిన మొత్తం 6గురు తమ దళాలతో పోరాడారని, వారిలో 2ని తాము అదుపులోకి తీసుకున్నట్టు జెలెన్స్కీ తెలిపారు. రష్యా సైన్యంలో చైనాకు చెందిన వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ యుద్ధాన్ని ముగించాలని రష్యాకు ఏమాత్రం లేదని తెలుస్తోందన్నారు. రష్యా దళాల్లో చైనా పౌరులున్న ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ఈ ఆరోపణలపై అమెరికా వెంటనే స్పందించింది. ఇది తమను కలవరపాటుకు గురి చేసిందంటూ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అమెరికా విదేశాంగ శాఖ. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు చైనా పూర్తి మద్దతిస్తోందని కూడా ఆరోపించింది. ఇప్పటి వరకు రష్యాకు ఉత్తర కొరియా మాత్రమే మద్దతిస్తోందని వెస్టర్న్ మీడియా తెలిపింది. ఇప్పుడు ఆ లిస్టులో చైనాకు కూడా చేర్చింది. ఇక్కడ అమెరికా టైమింగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ నుంచి ప్రకటన రాగానే అమెరికా వేగంగా స్పందించింది. ట్రేడ్ వార్ పీక్స్ కు చేరిన ఈ సమయంలో చైనాకు వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా వదులుకునేందుకు అమెరికా సిద్ధంగా లేదని దీన్ని బట్టే అర్థమవుతుంది. లేదంటే ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోకుండా అమెరికా విదేశాంగ శాఖ చైనాపై సంచలన ఆరోపణలు చేయడం సాధారణ విషయమైతే కాదు.